హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నా చేతిలో ఉందేందో తెలుసా? రామాఫలం. నేనైతే చూడటం ఫస్టే, పట్టుకోవటం కూడా ఫస్టే అనమాట. దీని రుచి యూట్యూబ్లో చెప్తుంటే విన్నా. నేను ఈరోజు హౌసింగ్ బోర్డు పోతే కనపడింది, కొనుక్కొచ్చినాను అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం దీని రుచి. ఓకేనా? రండి చూపిస్తాను దగ్గరికి. ఈ బొట్టుని వెళ్ళి పట్టుకొని ఇట్లా తిప్పుదాం అనుకోండి. నాకైతే ఈ ఏళ్ళు పని చేయట్లేదు. దత్త దాసింది మనం. ఇది తీయాలి తోడు. తిప్పినట్టు వచ్చింది. రే సింపుల్గా తీసేసిండు. నువ్వైతే కింద కూర్చో, ఇటు కూర్చోవాలి. లైట్ భలే తీసిండు. ఇది ఇలా ఉంది కదా, ఇలా తిప్పితే ఊరకనే వచ్చేసిద్ది అనమాట. కాకపోతే నా ఏళ్ళు బాగలేక నేను చేయలేకపోయినా. వాసన అయితే బాగుంది. ఇటు దించేదప్పుడు దగ్గర ఇది మోసం చేసిండు. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదంట. కాకపోతే రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఒక్క కాయ వచ్చి 140 రూపాయలు పడింది నాకైతే. కేజీల ప్రకారం తీసుకుంటే 400 అంట. పండు అయితే ఇలా ఉందన్నమాట. మంచి వాసన వస్తుంది. సీతాఫలం వాసన వస్తుంది. ఇప్పుడు ఒక విత్తనం దీన్ని చూస్తా. సీతాఫలం మీద దీనికి గుజ్జు ఎక్కువ ఉందన్నమాట. గుజ్జు ఎక్కువ ఉంది. సీతాఫలం తిన్నట్టే ఉంది, సేమ్ టు సేమ్. దీనికి మాత్రం కొంచెం గుజ్జు ఎక్కువ ఉంది. ఇదైతే ఈ సీజన్లోనే దొరికిద్దంట. హెల్త్కి చాలా మంచిదంట. ఒకసారి దొరికితే తినండి. ఓకేనా? నువ్వు తిని నువ్వు చెప్పు ఎలా ఉందో ఒకసారి. మోసం చేసిందండి. బాగుందా? సేమ్ సీతాఫలం ఉంది. సీతాఫలం కాదు, సీతాఫలం. సీతాఫలమేనండి. ఒక 2 నిమిషాలు అయ్యా. కొంచెం అయితే చూసుకొని తెచ్చుకోవాలి. ఈ కాయ గురించి నాకు తెలియదు కాబట్టి ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏది తీసుకుంటే బాగోదు అన్నది నాకు తెలియదు కాబట్టి నేను తీసుకున్నా. కాకపోతే చాలా వరకు ఇదంతా గుజ్జు ఇంకా మాగలేదన్నమాట. ఇటు సైడ్ బాగుంది, ఇటు సైడ్ ఒక సైడ్ బాగుంది, ఒక సైడ్ బాగాలేదు. రేట్ అయితే మాత్రం మామూలు రేటు కాదు. అయితే రేటుకు తగ్గట్టు రుచి కూడా ఉంది, కానీ రేట్ అయితే అదిరిపోతుంది. ఏదో ఎన్న తిన్నట్టుంది కదా గుజ్జు. బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.